తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టి 100కి 100 మార్కులు తెచ్చుకుంటానని రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ 40 మందితో కూడిన జిల్లా కార్యవర్గంతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. 2029లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా నూతన కమిటీ పనిచేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. పార్టీ కోసం ప్రాణాలైనా అర్పించే అంకిత భావం గల కార్యకర్తలు ఉండడం పార్టీ గొప్పతనం అన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల సమన్వయంతో పనిచేస్తామన్నారు. తమది సిద్ధాంతాలు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల సైన్యంతో నిరంతరం పనిచేసే శక్తి ఉన్న పార్టీ అని వ్యాఖ్యానించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి నూతన కార్యవర్గానికి పుష్పగుచ్చాలు అందజేసి సాలువలతో సత్కరించి అభినందించారు. ఒక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన అనుభవమే ఆయుధంగా, సిద్ధాంతమే శ్వాసగా ప్రజల్ని, కార్యకర్తల్ని, తెలుగు తమ్ముల్ని ముందుకు నడిపినటువంటి మహానాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. అటువంటి నాయకుడితో పనిచేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇక రాజమండ్రి సిటీకి వస్తే ఆదిరెడ్డి వాసు గారు, ఈ యువ రక్తం, ఉడుకు రక్తం ఏ విధంగా దూసుకుపోతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఈవేళ ఆయనకు ఒక చిన్న బిరుదు ఇవ్వబోతున్నా. ఆయన వెనకబడిన వర్గాలకి ఆశా జ్యోతి ఒకటే కాదు, ఆయన ఒక ఆశా మిజైల్. ఆశ అంటే ఆదిరెడ్డి, సా అంటే శ్రీనివాస్. సో ఆశా మిజైల్ మనకున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనతో పనిచేయడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది. అదేవిధంగా మా బూరుగుపల్లి శేషారావు గారు నిర్దువల్ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి కార్యకర్తలతో ఉన్నటువంటి సత్సంబంధాలే కాదు, అధికారుల పైన ఉన్నటువంటి పట్టు కూడా నేను స్పష్టంగా చూసినట్టు పైన ఉంది. అటువంటి నాయకులతో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే కొవ్వూరు ముప్పుడు వెంకటేశ్వర గారు, ఆయన పెద్దగా మాట్లాడరు. ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం. ఆయన అతి తక్కువ సమయంలో గోపాలపురంలోనే ఉండివ్వండి, కొవ్వూరులో అయినా ఉండివ్వండి, కార్యకర్తలకి అతి చేరువుగా ఆయన మంచి పేరు సంపాదించుకోగలిగారంటే ఆయనకి ఎటువంటి నాయకత్వం ఉందో మనంతా కూడా గమనించాలి. ఆయనతో కూడా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి బలహీన వర్గాల నుంచి ప్రతినిధి కింద కాశీ నవీన్ గారితో పాటు మా నియోజకవర్గంలో అనేక మందిని గుర్తిస్తూ సుమారు 42 మంది ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు, బీజేపీ, జనసేన కూటమి ప్రతినిధులకు, మన యొక్క జోన్ కోఆర్డినేటర్ సుజయ్ రంగారావు గారికి, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా కవరేజ్ చేస్తున్న నా మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తాను. అందరి తరపున కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీకి ఒక గొప్ప చరిక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీని స్థాపించారో, ఈ కార్యకర్తలకు గొప్పతనం ఏంటో తెలియదు. కానీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అని ఒక్క పిలుపు ఇస్తే పసుపు జాతర ఏ విధంగా ఉందన్నది అన్ని రోడ్డుల్లో చూపించారు మీరందరూ. నేనైతే కార్యక్రమంలోని రాలా, దివాన్ చెరువుకి వెళ్లి ఎస్వీపీసీలోని ఒక ఫంక్షన్ చూసుకొని వస్తా ఉంటే వీళ్ళు ర్యాలీ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. బైక్ మీద కుర్రవాళ్ళ కేరింతలు, పెద్దవారి యొక్క ఆనందాలు, మహిళలు ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తున్న తీరు చూస్తా ఉంటే ఈ పార్టీకి ఒక గొప్పతనం, ఈ పార్టీకి బలం ముమ్మాటికి కార్యకర్తలైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.